అనగనగా రామాపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరు చీకటి పడిన కొద్దిసేపటికే సద్దుమణిగిపోయేది. ఆ ఊరిలో భద్రయ్య అనే రైతు ఉండేవాడు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి తల్లిని పెట్టుకుని గొర్రెల కాపరిగా ఉంటూ కొన్ని గొర్రెలను సంపాదించుకుని వాటిని పెంచుతూ జీవించేవాడు. ఆ గొర్రెలు అతని జీవనాధారం. అవంటే అతనికి ప్రాణం. ఒకరోజు రైతు ఇంటిలో నిద్రపోతున్నాడు. గొర్రెల సావిడిలో నుంచి ఒక అరుపు వినిపించింది. బావు బావు అని. రైతు కంగారుగా మంచం మించి లేచాడు. అరుపు ఆగిపోయింది. సరేలే అని పడుకుండిపోయాడు. మర్నాడు ఉదయం గొర్రెల సావిడికి వెళ్ళి అక్కడ గొర్రెలను చూసినప్పుడు కొన్ని గొర్రెలు తక్కువగా ఉండడం గమనించాడు. ఏం జరిగి ఉంటుంది? ఎందుకు ఇలా జరిగింది? రాత్రి ఏమైనా పులి వచ్చిందా అని చాలా ఆదుర్దాపడ్డాడు. అక్కడ కొన్ని పాదముద్రలు వచ్చాయి. అవి ఏంటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. అవి ఏ రకమైనవో తెలియలేదు. ఆ రాత్రి ఎలాగైనా ఈ రహస్యాన్ని ఛేదించాలని ఆ గొర్రెల సావిడికి ఒక పక్కగా ఎవరికీ కనపడకుండా కూర్చున్నాడు. చుట్టూ చీకటి. ఈ రాత్రి ఏం జరుగుతుందో అనే భయంతో అదిరే గుండెతో చుట్టూ చూస్తున్నాడు. ఒక్కసారిగా ఆకాశంలో నుంచి వింత శబ్దం వినిపించింది. రైతు భయంతో తలెత్తి చూశాడు. ఆకాశంలో నుంచి ఒక రాక్షసి దిగి వస్తోంది. ఎర్రగా ఉన్న చర్మం, భయంకరమైన కళ్ళు. చూడగానే గుండె ఆగిపోయినట్లు అయింది. రాక్షసి కళ్ళు చీకటిలో భయంకరంగా వెలుగుతున్నాయి. ఆమె గొర్రెల దగ్గరికి వచ్చి ఒక గొర్రెను పట్టుకుంది. గొర్రెలన్నీ అరవటం మొదలుపెట్టాయి. రైతు శ్వాస పీల్చడానికి కూడా భయపడుతున్నట్లు కూర్చున్నాడు. ఆ రాక్షసి గొర్రెను తీసుకుని వెళ్ళిపోయింది. రైతుకు కన్నీరు ఆగలేదు. రామ, ఏమిటి ప్రళయం? దీనిని ఎవరు ఆపగలరు అని రాత్రంతా విలపిస్తూనే ఉండిపోయాడు. తెల్లవారున సరాసరి ఊరిలో ఉన్న హనుమంతుని ఆలయానికి వెళ్ళాడు. ఆ రైతుకు హనుమంతుని మీద అత్యంత విశ్వాసం. ఆ దేవుడే తనకు రక్షణ ఇస్తాడని నమ్మాడు. ఆయన ముందు మోకాళ్ళ మీద కూర్చుని కళ్ళ నుంచి కన్నీరు కారుతూ ఉంటే ఇలా ప్రార్థించాడు. స్వామి, మీరు మాతో ఉండగా మాకు ఏమిటి భయం? ఈ రాక్షసిని శిక్షించు, నా గొర్రెలను రక్షించు. పూజారి ఆ రైతుతో, ఏమీ భయం లేదు, ఆయన అండగా ఉండగా ఎటువంటి ఆపద రాదు, ఆయనే మనకు రక్షకుడు, వెళ్ళు అని చెప్పాడు. మరలా రాత్రి అయినప్పుడు రైతు గొర్రెల దగ్గరే కూర్చుని హనుమాన్ చాలీసా చదువుతూ కూర్చున్నాడు. ఈసారి మళ్ళీ రాక్షసి వచ్చింది. చుట్టూ చూసింది. రైతు కూర్చుని ఉన్నాడు. అతని దగ్గర ఒక దివ్యమైన కాంతి కనిపించింది. ఆ కాంతిలో హనుమంతుని స్వరూపం కనిపించింది. ఆజానుబాహుడు, చేతిలో గదతో దివ్యమైన రూపంతో ఉన్నాడు. ఆ రూపాన్ని చూసిన రాక్షసి భయంతో వెనుకడుగు వేసింది. ఓ ఈ రాక్షసి, అమాయకమైన నోరు లేని ఈ గొర్రెల మీద నీ ప్రతాపమా అని ఒక్కసారిగా గర్జించి గదని బలంగా నేల మీద అదిమాడు. నేలంతా కంపించింది. చెట్లు అదురుపాటుకు గురయ్యాయి. రాక్షసి భయంతో కంపించిపోయి నేల మీద ఆయన పాదాల దగ్గర చతికిలపడి, స్వామి, నన్ను క్షమించు, నేను ఇంకెప్పుడు ఎవ్వరిని హింసించను అని వేడుకుంది. ఆంజనేయ స్వామి ఒక్కసారిగా తదేకంగా ఆ రాక్షసి వంక చూశాడు. ఆ రాక్షసి బూడిద అయి మోక్షాన్ని పొందింది.